అందరికీ నమస్కారం. కరోనా వైరస్‌పై హ్యాండ్ శానిటైజర్ లేదా సబ్బులో ఏది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మార్కెట్‌లో మనకు 2 రకాల హ్యాండ్ శానిటైజర్‌లు దొరుకుతున్నాయి. ఒకటి ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్, మరొకటి ఆల్కహాల్ రహిత హ్యాండ్ శానిటైజర్. ఇది ఒక ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌కు ఉదాహరణ. ఇది ఒక ఆల్కహాల్ రహిత హ్యాండ్ శానిటైజర్‌కు ఉదాహరణ. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌లో ఉపయోగించే రసాయన పదార్థాల గురించి తెలుసుకుందాం. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ను ఇథనాల్, ఐసోప్రోపనాల్ లేదా ఎన్-ప్రొపనాల్ అను ఆల్కహాల్‌ను ఉపయోగించి తయారు చేస్తారు. ఎక్కువగా ఇథనాల్ లేదా ఐసోప్రోపనాల్‌ను ఉపయోగిస్తారు. వీటిలో 60-90% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఇక్కడ ఇథనాల్, 2-ప్రొపనాల్, 1-ప్రొపనాల్ల యొక్క రసాయన నిర్మాణాలను చూడవచ్చు. వీటి తయారీలో గ్లిజరిన్‌ను వాడుతారు. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది మరియు ఇది ఆల్కహాల్ బారి నుండి మీ చర్మాన్ని పొడి బారనీయకుండా చూస్తుంది. తక్కువ మొత్తంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2ను కలుపుతారు. ఇది హ్యాండ్ శానిటైజర్‌లో బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. ప్రొపిలిన్ గ్లైకాల్ లేదా పాలియాక్రిలిక్ ఆమ్లమును కూడా వీటి తయారీలో ఉపయోగిస్తారు. ఇది నీటితో కలిసి హ్యాండ్ శానిటైజర్‌ను జెల్ రూపంలోకి మార్చుటలో ముఖ్య పాత్ర పోషించి శానిటైజర్ యొక్క స్నిగ్ధతను నియంత్రిస్తుంది. ఇక్కడ గ్లిజరాల్, ప్రొపిలిన్ గ్లైకాల్, పాలియాక్రిలిక్ ఆమ్లం యొక్క రసాయన నిర్మాణాలను చూడవచ్చు. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. శానిటైజర్లోని ఆల్కహాల్ బ్యాక్టీరియా కణములోని కవచమును మరియు కణ త్వచమును నాశనం చేస్తుంది. ఈ పటంలో చూపిన విధంగా బ్యాక్టీరియా కణములోని కణ కవచమును మరియు కణ త్వచమును ఆల్కహాల్ నాశనం చేస్తుంది. కరోనా వైరస్లోని బాహ్య రక్షిత లిపిడ్ పొరను శానిటైజర్లోని ఆల్కహాల్ విచ్ఛిత్తి చేస్తుంది. ఈ పటంలోని ఈ ఎరుపు రంగులోని భాగాన్ని ఎన్వలప్ అంటారు. ఈ ఎన్వలప్ అనగా బాహ్య రక్షిత లిపిడ్ పొర. దీనిని శానిటైజర్లోని ఆల్కహాల్ విచ్ఛిత్తి చేసి కరోనా వైరస్ని నాశనం చేస్తుంది. ఆల్కహాల్ రహిత హ్యాండ్ శానిటైజర్ గురించి తెలుసుకుందాం. క్లోర్హెక్సిడిన్, ట్రైక్లోసాన్, బెంజ్ ఆల్కోనియం క్లోరైడ్ అను ఆల్కహాల్ రహిత హ్యాండ్ శానిటైజర్ తయారీలో ఉపయోగిస్తారు. వీటిలో నీరు ప్రధానంగా ఉండి పైన తెలిపినటువంటి పదార్థాలు కేవలం 0.1% గాఢతలో మాత్రమే ఉంటుంది. విటమిన్ ఈని స్కిన్ కండిషనర్గా వీటిలో ఉపయోగిస్తారు. ఆల్కహాల్ రహిత హ్యాండ్ శానిటైజర్ బ్యాక్టీరియాపై సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది కరోనా వైరస్పై ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల కంటే తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. వీటిలో ఆల్కహాల్ లేని కారణంగా చేతులు పొడిబారకుండా ఉంటాయి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. 60-90% ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. 90% కన్నా ఆల్కహాల్ ఎక్కువ ఉన్నా దాని ప్రభావం తగ్గుతుంది. శానిటైజర్లోని నీరు ఆల్కహాల్ను బ్యాక్టీరియా మరియు వైరస్ల త్వచమును లోనికి చేర్చి వాటిని నాశనం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చేతులను పూర్తిగా శుభ్రం చేయుటకు సుమారుగా 3 మిల్లీలీటర్ల శానిటైజర్ను వాడాలి. ధూళి లేదా గ్రీజు మరకలున్న చేతులపై బ్యాక్టీరియా లేదా వైరస్ను తొలగించడంలో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. హ్యాండ్ శానిటైజర్ల కంటే సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రపరచుకోవడం ద్వారా ధూళి, గ్రీజ్, బ్యాక్టీరియా మరియు వైరస్లను ప్రభావవంతంగా తొలగించవచ్చు. సాధారణ సబ్బు కనీసం 20 సెకండ్ల చేతులను శుభ్రపరచుకోవాలి. సబ్బు నీరు అందుబాటులో లేనప్పుడు ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ను ఉపయోగించాలి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ మండే స్వభావం కలిగినవి కావున జాగ్రత్త వహించాలి. హ్యాండ్ శానిటైజర్ను కొనుక్కోలేకపోతున్నామని చింతను వదలండి. చేతులను శుభ్రపరచడంలో సబ్బును మించిన ప్రత్యామ్నాయం లేదని తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.